లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు. మణిపూర్ మళ్లీ మంటల్లో కాలిపోతోంది. 2026 ఏప్రిల్ 7వ తారీఖు నుంచి మణిపూర్ మండుతూనే ఉంది. రాత్రి ఆకాశాన్ని చీల్చుకుంటూ వెలిగే కాగడాలు, వీధుల్లో వేలాది మంది మహిళల నినాదాలు, కర్ఫ్యూను ధిక్కరించి మరీ వచ్చే ప్రజలు, భద్రతా దళాలతో ఘర్షణలు మణిపూర్ రాష్ట్రంలో మరోసారి ఈ ఉద్రిక్తతల వార్తల్లోకొచ్చాయి. ప్రత్యేకంగా మీరా ఫైబీ అనే మహిళా సంఘాలు రాత్రి వేళల్లో కాగడాలు వెలిగించుకుని భారీ ర్యాలీలు నిర్వహించేటువంటి పరిస్థితి మరింత వేడెక్కించింది. మణిపూర్లో ఇంపాల్ వ్యాలీ అంతటా ఈ మీరా ఫైబీ ఈ కాగడాలు ప్రతిరోజు కొనసాగుతున్నాయి. వేలాది మంది ప్రజలు కర్ఫ్యూ ఆంక్షలను కూడా పట్టించుకోకుండా వీధుల్లోకి దిగుతున్నారు. స్థానిక సమూహాలు 5 రోజుల రాష్ట్ర బంద్కు కూడా పిలుపునిచ్చారు. అక్కడ సాధారణ జీవితం పూర్తిగా స్తంభించిపోయింది. దుకాణాలు మూతపడ్డాయి, రోడ్లన్నీ ఖాళీ అయ్యాయి, వాహనాలు నిలిచిపోయాయి. ప్రజలు భయోందోళన మధ్య గడుపుతున్నారు. ప్రభుత్వం సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ విధించింది. అయినప్పటికీ నిరసనలు ఆగలేదు. సీఎం నివాసం, ఇతర ప్రభుత్వ ప్రాంతాల వైపు భారీగా దూసుకెళ్లేందుకు ప్రయత్నించినప్పుడు కూడా ఈ సెక్యూరిటీ ఫోర్సెస్ టియర్ గ్యాస్ ఉపయోగించారు, లాఠీచార్జ్ చేశారు. కొన్ని చోట్ల పోలీసులకి ప్రజలకి మధ్య తోపులాటలు కూడా జరిగాయి. కొన్ని ప్రాంతాల్లో రాళ్లతో దాడులు చేశారు, రోడ్ బ్లాక్లు కూడా చేశారు. బిష్ణుపూర్, ఇంపాల్ వెస్ట్, ఇంపాల్ ఈస్ట్, తౌబల్, కాక్చింగ్ ఇలాంటి జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు పూర్తిగా బంద్ అయిపోయాయి. అయితే నిరసనలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. ప్రతిరోజు కాగడాల ర్యాలీలు జరుగుతున్నాయి. బంద్ కొనసాగుతుంది, కర్ఫ్యూ ఉల్లంఘించబడుతుంది. అలాగే సెక్యూరిటీ ఫోర్సెస్ అంతా మోహరించారు. ఇలా మణిపూర్ మరొకసారి అగ్నిగుండంలా మారింది. అప్పటికే 3 ఏళ్లు అంటే 2023 నుంచి ఇప్పటి వరకు 258 మందికి పైగా చనిపోయారు. జాతిపరమైన రక్తపాతంతో తడిసి ముద్దైనటువంటి ఆ రాష్ట్రంలో ఒక హింసాత్మకమైన చర్య ఈ నిరసనలు, కర్ఫ్యూలు, సిఆర్పిఎఫ్ దళాలు, కాగడాల ప్రదర్శనలు, ఇంటర్నెట్ ఆపివేతలు, రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పరంగా ఈ 2026 ఏప్రిల్ నాటికి కూడా మణిపూర్ను మరలా స్తంభింపచేశాయి. 2026 ఏప్రిల్ 7వ తారీఖున తెల్లవారుజామున సుమారు 1 గంటకు బిష్ణుపూర్ జిల్లాలో మోయింగ్రాంగ్ అనే ప్రాంతంలో ఒక ఇంటి మీద ఒక బాంబు లాంటి పేలుడు పరికరాన్ని విసిరారు. ఆ పేలుడు సంభవించింది. పేలుడులో 5 సంవత్సరాల పిల్లాడు అక్కడికక్కడే చనిపోయాడు. ఒక చిన్న పాప, 6 నెలల పసిపాప, వారి తల్లి తీవ్రంగా గాయపడ్డారు. ఈ 6 నెలల పసిపాప ఆ తర్వాత హాస్పిటల్లో చనిపోయింది. అలా ఒక కుటుంబంలో 2 చిన్నపిల్లలు చనిపోయారు. తల్లి చాలా వేదనలో ఉంది. ఈ కుటుంబం మెయితేయి వర్గానికి చెందింది కాబట్టి మెయితేయి వర్గమంతా ఇప్పుడు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రాంతంలో భారీ సంఖ్యలో సెక్యూరిటీ ఫోర్సెస్ ఉన్నప్పటికీ సిటిజన్స్ని, పౌరులను రక్షించడంలో ప్రభుత్వం విఫలమైంది అని ఆరోపిస్తూ తల్లి బినీతా కూడా తర్వాత హాస్పిటల్ మంచం నుంచి ఒక వీడియోను రిలీజ్ చేసి తన బాధలను వ్యక్తం చేసుకుంది. అయితే ఆ ప్రాంతంలో నివసించే ఎక్కువ మంది మెయిటీ కమ్యూనిటీ కాబట్టి ఆ క్షిపణి కానీ ఆ బాంబు కానీ కొండల నుంచి వచ్చింది అంటూ పేర్కొన్నారు. అంటే కొండ ప్రాంతంలో ఉన్న కూకీజో మిలిటెంట్లను నిందించారు. కూకీజో సంస్థలు మాత్రం తమ ప్రమేయం ఏమీ లేదని, అసలు ఎవరూ చేసిందో తెలియదని ఖచ్చితంగా ఖండించారు ఈ మాటలు. ఈ దాడి ఎలా జరిగిందో తెలియదు. ఆ బాంబు కానీ ఆ పేలుడు పదార్థం కానీ ఎవరు వేశారో అధికారికంగా ఇంకా తెలియలేదు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ టీం అనేది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఈ దాడి జరిగిన కొన్ని గంటల్లోనే ఆగ్రహించినటువంటి స్థానికులు వీధుల్లోనికి వచ్చారు. ఒక పెట్రోల్ పంపు సమీపంలో 2 ఆయిల్ ట్యాంక్స్కి నిప్పు పెట్టారు. అలాగే ఒక ట్రక్ కూడా నిప్పు పెట్టారు. ఒక పోలీస్ స్టేషన్ బయట టైర్లు తగలబెట్టారు. ఒక తాత్కాలిక పోలీస్ స్టేషన్ అవుట్పోస్ట్ను కూడా ధ్వంసం చేశారు. వారి ఆగ్రహం స్పష్టంగా కనిపిస్తోంది. మణిపూర్లో ప్రధానంగా 2 సమూహాలు మనం చూస్తాం. ఒకటి ఇంపాల్ వ్యాలీలో ఉన్న మెయితీ సమాజం, రెండోది కూకీజో అంటే వీళ్ళు ట్రైబల్స్, హిల్ ఏరియాల్స్లో ఉంటారు. ఈ మెయితీలకు, కూకీజో తెగలకు జరుగుతున్నటువంటి పరిణామాలు చాలా కాలంగా జరుగుతున్నాయి. మెయితీలకు ఎస్టీ హోదా ఇవ్వాలా అన్న ఒక విషయం గురించి పెద్ద ఉద్రిక్తతలే జరిగాయి. కొంతమంది రాజకీయ నాయకులు దీన్ని ఎన్నికల వాగ్దానం కింద ఉపయోగిస్తున్నారు. కొండ ప్రాంతంలో ఉన్న ట్రైబల్స్, గిరిజనులు, కూకీ, జో ప్రాంతాల వారు భూములు కోల్పోతామనే భయంతో నిరసనలు మొదలుపెట్టారు. ఆ వివాదమే పెద్ద హింసకు ప్రారంభమయ్యింది. రాజకీయ నాయకులు ఈ విభజనను తగ్గించాల్సింది పోయి ఓట్ల కోసం ఈ భేదాలను ఇంకా పెంచుతున్నారు. ఒక సమూహానికి మద్దతుగా మాట్లాడుతున్నారు. అలా మాట్లాడితే మరో సమూహం భయపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం కూడా లేదు. అలా సరిగా లేకపోవడం వల్ల పరిస్థితి ఇంకా పెరుగుతూ వస్తుంది. రాష్ట్రం కేంద్రం మీద, కేంద్రం రాష్ట్రాల మీద ఇలా బాధ్యతను నెట్టుకుంటూ వచ్చేస్తున్నారు. ఈ జాతి, మత విభజన కారణంగానే ఈ వర్గాలపై జరిగిన దాడులు విశ్వాసానికి సంబంధించిన దాడులుగా కూడా మారిపోయాయి. మే 2023 నుంచి స్టార్ట్ చేస్తే మణిపూర్లో
253 చర్చిలు ధ్వంసం చేశారు. ఈ ఘర్షణల్లోనే 377కు పైగా చర్చిలున్నాయి. దాంట్లో 17 హిందూ దేవాలయాలు కూడా ఉన్నాయి. ధ్వంసమైన వాటిలో మెయితేయికు చెందినటువంటి కొన్ని చర్చిలు కూడా ఉన్నాయి. ప్రధానంగా కూకీలు క్రిస్టియన్స్గా ఉంటారు, మెయితేయిలు హిందువులుగా ఉంటారు. ఈ మెయితేయిల్లోనే కొంతమంది క్రిస్టియన్స్, ఇతర వర్గాల వారు కూడా ఉన్నారు. ఇక్కడ కూకీస్కి మెయితేయిస్కి మధ్య మాత్రమే కాకుండా మతపరమైన విషయం కూడా లక్ష్యం చేసుకుని నడుస్తుంది అని తెలుస్తోంది. ఈ మెయితేయిలకి కూకీస్కి మధ్య ఘర్షణలోనే అనేక ప్రాంతాలు ధ్వంసమయ్యాయి. అలా నాశనమైపోయిన గ్రామాలు, తగలబడిన గ్రామాలు, ధ్వంసమైనటువంటి ప్రాంతాలు, ఇల్లులు అన్నీ కూడా ఎక్కువగా నష్టపోయింది, అటాక్ అయింది కూకీ వర్గం వారు. వారికి పునరావాసాన్ని అందించేటువంటి క్రైస్తవ సంస్థలను, క్రైస్తవ వర్గాలను, చర్చిలను కూడా తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఇల్లు కాల్చినప్పుడు, ధ్వంసం చేసినప్పుడు చర్చిలు వారికి ఆశ్రయాన్ని కల్పించేవి, సహాయ పంపిణీ కేంద్రాలుగా ఉండేవి, పునరావాసం కావలసిన వారికి ఆశ్రయాలుగా పనిచేశాయి. ఒక కూకీ గ్రామాన్ని తగలబెడితే దానిలో చర్చి కూడా దానితో పాటే కాలిపోతోంది. ఈ మణిపూర్లో ఇంకొక సీక్రెట్, ఆరంబై టెంగుల్ అనేది ఒక షాడో ఆర్మీగా ఎదిగింది. చట్టసభ్యులను కూడా మోకరిల్లేలా చేసినటువంటి ఒక మిలీషియా. మణిపూర్ సంక్షోభంలో కలవరపరిచే విషయం అది ఆరంబాయి టెంగుల్ అనేది. ఇది ఒక మైతేయి మిలీషియా. ఇది ఏమీ లేని చిన్న అట్టడుగు స్థాయి నుంచి ఆశ్చర్యకరమైన వేగంతో ఇప్పుడున్న పవర్ని కూడా రూల్ చేసేలా ఎదిగింది. సో జనవరి 2024లో భారతదేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఒక సంఘటన, ఈ ఆరంబాయి టెంగుల్ అనేటువంటి మిలీషియా సంస్థ 37 మంది ఎమ్మెల్యేలను, 2 ఎంపీలను ఒక కోటకు పిలిపించి రాకపోతే మైతేయి సమాజానికి శత్రువులుగా పరిగణిస్తామని చెప్పి హెచ్చరించింది, వార్నింగ్ ఇచ్చింది. అధికారిక బీజేపీ సభ్యులతో సహా ఆ చట్టసభ్యులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా హాజరయ్యారు. మిలీషియా డిమాండ్లకు మద్దతుగా 6 సూత్రాల ప్రతిజ్ఞ మీద కూడా సంతకం చేశారు. ఒక సంస్థకు ఎన్నికైన ప్రతినిధులు పూర్తిగా లొంగిపోవడాన్ని, మోకరిల్లడాన్ని చూస్తుంటే బీజేపీ అలాగే స్థానిక అధికారుల వల్లే ఇదంతా సాధ్యమైంది అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఆరంబై టెంగుల్ ఈ కూకీ జో గ్రామాల మీద సామూహిక దాడులకు నాయకత్వం వహిస్తుంది. ఇళ్లను, వ్యాపారాలను, ప్రార్థనా స్థలాలను తగలబెడుతోంది. ఇలా అనేకసార్లు నమోదు చేయబడింది. అనేకసార్లు వీటి గురించి న్యూస్లో కూడా వచ్చాయి. 2024 జూన్ నాటికి మణిపూర్ వ్యాప్తంగా 200 గ్రామాలు ధ్వంసం చేశారు. సుమారు 7,000 ఇల్లులు కూల్చేశారు. 360 చర్చిలు నేలమట్టం చేశారు. ఇలాంటి తీవ్రమైన మిలీషియాను పోషిస్తున్న, సపోర్ట్ చేస్తున్న, ప్రేరేపిస్తున్నటువంటి రాజకీయం ఎలా ఉందో అక్కడ అర్థం చేసుకోవచ్చు. వేలుకి అగైనెస్ట్గా కూకీ వర్గం వాళ్ళు కూడా వాళ్ళు ఆర్గనైజేషన్ని స్థాపించుకున్నారు. వాళ్ళు కూడా ఫైట్ చేయడానికి వాళ్ళకు ఒక ఆర్మీని తయారు చేసుకున్నారు. ఇప్పుడు స్టేట్ పోలీసులు, సెంట్రల్ ఫోర్సెస్తో పాటు కూకీ వర్గానికి చెందిన దళం, అలాగే ఈ మెయితేయి మిలీషియా, అలాగే మెయితేయి వర్గానికి చెందినటువంటి దళం, ఇన్ని దళాల మధ్య కూడా మణిపూర్ ఇంకా మండుతూనే ఉంది. అయితే ఇంతవరకు కొంతకాలం కొంచెం నెమ్మదిగా ఉండి మరలా ఇప్పుడు మరీ ఉద్రిక్తతలోకి ఎందుకు వచ్చాయి అంటే మరలా రాజకీయం మారింది. రాజకీయ నాటకం వెనక జరుగుతోంది. బీజేపీకి చెందిన మాజీ ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ 2017 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మణిపూర్ సీఎంగా ఉన్నాడు. అతని పరిపాలన జాతీయ సంక్షోభానికి పర్యాయపదంగా మారిపోయింది. అతని కాలంలోనే ఎక్కువగా సంక్షోభం జరిగింది. అతను మెయితేయికి సపోర్టుగా మెయితేయి జాతీయవాదాన్ని చురుకుగా రెచ్చగొట్టేవాడు, అలాగే మెయితేయిలను కూడా రెచ్చగొట్టేవాడు. సో బీజేపీ మిత్రపక్షాలే ఆయన్ను వదిలేశాయి. తర్వాత పీపీ పార్టీలు కూడా ఆయన్ను వదిలేశాయి. ఈ సింగ్ 2025 ఫిబ్రవరి 9న రాజీనామా చేశాడు. తర్వాత 2025 ఫిబ్రవరి 13 నుంచి రాష్ట్రపతి పాలన మణిపూర్లో ఏర్పాటు చేయబడింది. రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. ఈ రాష్ట్రపతి పాలన సరిగ్గా సంవత్సరం పాటు కొనసాగింది. దీనివల్ల కొంత ఆశ చిగురించినప్పటికీ, కొన్ని సద్దుమణిగినప్పటికీ హింస కొనసాగుతూ వచ్చింది మెల్లగా. ఇప్పుడు 2026 జనవరి, ఫిబ్రవరి నాటికి ప్రజాప్రభుత్వాన్ని మరలా పునరుద్ధరించాలి అని చెప్పి బీజేపీ కేంద్ర నాయకత్వం చర్చించింది. 60 అసెంబ్లీ స్థానాలకి 32 స్థానాలు కైవసం చేసుకుని బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఫిబ్రవరి 4న రాష్ట్రపతి పాలన రద్దు చేసి ఖేమ్చంద్ సింగ్ బీజేపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఇప్పుడైనా మణిపూర్ పరిస్థితి బాగుందా అంటే పాత సారాయే కొత్త సీసాలో వేసినట్టుంది. 2026 ఏప్రిల్ 7న జరిగిన బాంబు దాడి జరిగినప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయ్యి కేవలం 2 నెలలు మాత్రమే అయింది. ఇలాంటి దాడులు, ఇలాంటి వాతావరణం 2 నెలలకే స్టార్ట్ అయ్యాయి. మే 2023 నుంచి మణిపూర్లో జరిగిన జాతి సంఘర్షణల వల్ల మొత్తం భారతదేశమంతా చరిత్రలోనే అత్యంత దారుణమైన, అతిపెద్ద ఇంటర్నల్ ఇష్యూని, మన దేశ సంక్షోభాల్లో ఒకటిగా నిలిచేటువంటి ఇష్యూని ఫేస్ చేస్తుంది. కానీ ప్రధాని దానికోసం మాట్లాడరు. కనీసం మణిపూర్ వెళ్ళడు. మణిపూర్ అసలు దేశంలో ఉందా అంటూ అక్కడ ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు. ఈ హింసంతా కూడా మతపరమైన కోపాల కన్నా రాజకీయ దుర్వినియోగం వల్లే జరుగుతుంది. అంటే
ఈ సెక్యూరిటీ ఫోర్సెస్ గాని రాజకీయ నాయకులు వ్యూహాత్మకమైన ప్రయోజనాల కోసం మాత్రమే ఈ సామాజిక విషయాలను వాడుకుంటున్నారు. 2023 మేలో ఏ కారణాల వల్ల మణిపూర్ మండటం మొదలైందో ఈ 2026 ఏప్రిల్లో కూడా అవే కారణాల వల్ల మండుతూనే ఉంది. మణిపూర్ మార్పుకు, మణిపూర్లో శాంతికి కేవలం ఈ ఫోర్సెస్ మాత్రమే సరిపోవు. రాజకీయ పరిష్కారం కూడా ఉండాలి. పట్టించుకోవడం లేదు. రాజకీయ నాయకులు ఈ అసంతృప్తిని తగ్గించాల్సింది పోయి, ఈ ఇష్యూస్ని తగ్గించాల్సింది పోయి తమ మద్దతు గుంపులను బలపరచడానికి ఉపయోగించుకుంటున్నారు. ఒక వర్గానికే మద్దతు ఇచ్చేటువంటి ప్రకటనలు చేస్తున్నారు. ఒక రిలీజియన్, ఒక మతాన్ని మాత్రమే ప్రేరేపిస్తున్నారు. మరో వర్గం మీద మౌనం చూపిస్తున్నారు. దాడులు ఒక వర్గం మీద, సపోర్ట్ ఇంకొక వర్గం మీద. ఇలా అక్కడ రాజకీయం జరుగుతుంది. దీంతో ప్రజల్లో మనవాళ్ళు, వాళ్ళు అనే భావన పెరిగిపోయింది. వారు వేరు, మనం వేరు అనే భావన కూడా పెరిగిపోయింది. ఎవరు రారు, ఎవరు మన మొర వినరు అని చెప్పి ప్రత్యేకమైన ల్యాండ్ కోసం డిమాండ్ చేస్తున్నారు. మణిపూర్లో మతం అనేది ముసుగు మాత్రమే. అసలు పోరు రాజకీయ నియంత్రణ కోసం జరుగుతుంది. అక్కడున్న ల్యాండ్స్ కోసం జరుగుతుంది. అక్కడున్న మైనింగ్స్ కోసం జరుగుతుంది. బయటికి ఇది మత ఘర్షణలా, కూకి మెయితేయ ఘర్షణలా కనిపించినా లోపల జరుగుతున్నది అధికార పోరు, రాజకీయ పోరు. స్టేట్ గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు, చేత కావట్లేదు. సెంట్రల్ గవర్నమెంట్స్ వాటి గురించి ఊసేలేదు, అస్సలు పట్టించుకోరు. ఇలా తయారైంది మణిపూర్ ఇష్యూ అనేది. సో మణిపూర్లో జరుగుతున్న విషయాలన్నీ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మణిపూర్ గురించి ప్రార్థన చేయండి. సో ఈ విషయం అంతా క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మణిపూర్ ఇష్యూ అయితే ఇది. ఇంకా ముఖ్యమైనటువంటి అంశాలు ఏదైనా ఉంటే ఆ టాపిక్స్తో మరలా వస్తాను. సో మంచి టాపిక్తో మరొక వీడియోలో మరలా కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.